భారతీయ జనతా పార్టీ ఆంధ్ర, తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలన్నదే మోడీ సంకల్పం. ఇక్కడ సరే పాపం ఆ భారతీయ జనతా పార్టీ కష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోకొచ్చేటప్పటికి అలా ఎదుగుతున్నప్పుడల్లా కేంద్రం కోసం త్యాగాలు చేయాల్సొచ్చింది. మొదట 1980లో పార్టీ పెట్టిన తర్వాత ఒక ఆల్టర్‌నేటివ్ కాంగ్రెస్‌కి ఆల్టర్‌నేటివ్‌గా అసలు ఎస్టాబ్లిష్ కావడం ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీ. కమ్యూనిస్టులు ఫెయిల్ అయిన దాన్ని భారతీయ జనతా పార్టీ క్యాచ్ చేసుకోగలిగింది. అప్పుడు విశాఖపట్నంలో జరిగిన ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో 50 స్థానాల కార్పొరేషన్‌లో 29 స్థానాలు గెలుచుకొని కార్పొరేషన్ కైవసం చేసుకుంది ఆ రోజుల్లో విశాఖ. మొట్టమొదటి పరుగు ఒక అద్భుతమైనటువంటి స్థాయి ఎదిగింది. ఆ తర్వాతన పరిగెత్తేటటువంటి క్రమంలో 83లోకొచ్చేటప్పటికి ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం. అప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి. బీజేపీ అభ్యర్థులు లేని చోట తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలి. బికాజ్ కాంగ్రెస్ యాంటీ స్టాండ్ కోసం అని చెప్పి అది తీసుకున్నారు. దాని ఇంపాక్ట్ వచ్చేటప్పటికి సీన్ మారిపోయింది. క్రమంగా దాంట్లో నుంచి వచ్చినటువంటి ఏది 83లో అట్లాగా ఆ టైంలో వీళ్ళతో కలిసి వీళ్ళు విడిగా చేసినటువంటి సందర్భంలో ఓ 2 స్థానాలు అప్పుడే కదా వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు గెలవగలిగింది. 2-3 స్థానాలు గెలుచుకుని కొంత ప్రూవ్ చేసుకుంది. అంత గందరగోళంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం గందరగోళంలో కూడా ఉనికి చాటుకోగలిగింది సొంతగా. కమ్యూనిస్టులు కూడా దెబ్బతిన్నటువంటి సందర్భంలో నిలబడింది. 85కి వచ్చేటప్పటికి నాదెళ్ల భాస్కరరావు ఇంపాక్టు ఆ గందరగోళం మధ్యన అటు స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి వాళ్ళు, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చి ఎన్టీ రామారావు గారికి మద్దతు ప్రకటించడం, ఆ సందర్భంగా పొత్తుగా ముందుకు వెళ్ళటం అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా. దాంతో ఇండివిజువల్ ఎదుగుదల అన్నది అక్కడ బ్రేక్ పడింది. సరే ఆ తర్వాత తెలుగుదేశం మద్దతుతోనే ఆ జంగారెడ్డి గారు అప్పుడు గెలవటం కానీ జాతీయ స్థాయిలో అటు పక్కన ఏది గుజరాత్లో ఒక సీటు బీజేపీ గెలిస్తే ఇక్కడ ఒక సీటు ఆంధ్రాలో గెలిచింది అప్పుడేనమాట. ఆ తర్వాత చూస్తే ఇక తెలుగుదేశానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళటం, సాధించి కాసిన సీట్లు మధ్యలో 7-8 సీట్లు సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏది విడిగా పోటీ చేసి. కానీ పెరుగుతున్న ప్రతిసారి కూడా 89కి ముందు 94కి ముందు పెరుగుటం ప్రారంభించినటువంటి సందర్భంలో మళ్ళీ 94లో ఎన్టీ రామారావు హవాలో కూడా ఓ 2 సీట్లు సాధించుకోగలిగింది. తర్వాత ఇక అసలు సమస్య అక్కడ చిక్కుముడి పడిపోయింది. ఏంటంటే తెలుగుదేశంతో కలిసి ప్రయాణం. దాని కారణంగా ఆ టైంలో ఏది ఎదగాల్సిన టైం 99. ఎందుకంటే 96 టైంలో వచ్చేటప్పటికి 96లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికిని చాటుకుంటూ 98లో 4 స్థానాలు సాధించింది ఆ రోజున భారతీయ జనతా పార్టీ. 4 పార్లమెంట్ స్థానాలు ఇండివిజువల్గా చేసి గెలిచింది. అప్పుడు ఎవరు లక్ష్మీపార్వతి పార్టీతో పొత్తు పెట్టుకుని 19% ఓట్లు 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఆ బలం 99కి వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేయడానికి తెలుగుదేశం అవసరం కావడం, దాని ఇంపాక్ట్తో అప్పుడు కోల్పోయింది. అలా వరుసగా చూస్తే బీజేపీ బలపడుతున్నప్పుడల్లా తెలుగుదేశంకి తన శక్తిని దారాదత్తం చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం నా వలన బీజేపీ డెవలప్ అయింది అంటే కనుక దేశవ్యాప్తంగా బీజేపీ డెవలప్ అయింది తెలుగుదేశం కాదు కదా. ఇక్కడ బీజేపీ ఎదుగుదలని తెలుగుదేశం జీర్ణించుకుంది. అలాగే జరిగిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాలు అక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఇవాళ కనుక ఈ 8 మంది 8 పార్టీలుగా కూర్చుని ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటా కూర్చుంటే ఇప్పటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2nd ప్లేస్కి వచ్చిన బీజేపీ ఇప్పుడు 3rd ప్లేస్కి ఎక్కడ గమ్యం అని ఎత్తుక్కోవాల్సి వచ్చింది జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికల్లో. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఏం చేస్తారు? ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు ఎట్లాగో అక్కడ కూడా ఏ బీఆర్ఎస్తోనో పొత్తు పెట్టుకుంటారు, కాంగ్రెస్తో పొత్తు కుదరదు. ఎట్లా అట్లాంటి పరిస్థితి వచ్చేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి. అది మోడీ నిన్న మాట్లాడిన దాని వెనకాల ఉన్న సంకేతం. అలా కాకుండా ముందుకెళ్ళండి అయ్యా అని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రిని కాను కదా అని చెప్పి కిషన్ రెడ్డి అనుకున్నా, లేకపోతే నాకు ముఖ్యమంత్రి అని చెప్పట్లేదు కదా అని బండి సంజయ్ అనుకున్నా, నన్ను చెయ్యనివ్వరు వీళ్ళు అని ఈటెల రాజేందర్ అనుకున్నా, వాళ్ళు కొట్టుకున్నారు మనకెందుకు లేని అరవింద్ కుమార్ అనుకున్నా, ఈ గోలంతా ఎందుకు లేని విశ్వేశ్వరరెడ్డి అనుకున్నా, ఏదో ఒకటి నాకు చేతిలో పట్టు కావాలని డీకేఆర్ని అనుకున్నా, ఫైనల్గా అందరూ పట్టు కోల్పోతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో విభేదాలు అక్కర్లేదు, గొడవ పెట్టుకోనక్కర్లేదు. కేంద్రం ఇచ్చిన తెలుగుదేశం చెప్తోంది, జనసేన చెప్తుంది కాబట్టి మనకు అక్కర్లేదు అనుకుంటే అమాయకత్వం. విధానపరమైన నిర్ణయాలు అమరావతి బాబు గారు ఎట్లా చెప్తున్నారు, మేము కూటమిలో ఉన్నాం కాబట్టి దీన్ని సమర్థిస్తున్నాం. మా వాదన ఇది అమరావతి విషయంలో. ఇదివరకు
ఆ గ్రీన్ అమరావతి లాంటివి చెప్పినట్టు. అట్లాగే ఈ అంశం ఏదైతే పార్లమెంట్‌కి సంబంధించినట్టు అదే పోలవరం మా అభిప్రాయం ఇది. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము దీనికి ఎట్లున్నాం. ఇట్లా ఒక స్పష్టత మా పార్టీ విధానం అయితే ఇది విశాఖపట్నం విషయంలో. మా పార్టీ విధానం తిరుపతి విషయంలో ఇట్లాంటిది. లేదా ఈ పాలసీ విషయంలో సంక్షేమ పథకాల విషయంలో మాది ఇది. ఇట్లాగా స్పష్టంగా కేంద్రం వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. ఆ మేనిఫెస్టో దగ్గర నుంచి ప్రతి అంశంలో. కానీ ఇక్కడోళ్ళ కేంద్రం వాళ్ళు మాకేం చెప్పట్లేదంటే తెలుగుదేశంతో కలిసి ప్రయాణించేయమంటున్నారు అన్నటువంటి రూట్లో అనుకుంటున్నారు. వాస్తవంగా హిందుత్వ దేశవ్యాప్తంగా సక్సెస్ అవుతున్నప్పుడు అది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ స్థాయిలో ఇన్వాల్వ్ కాకపోయేటప్పటికి దాన్ని పవన్ కళ్యాణ్ క్యాష్ చేసేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ దూకుడుగా వెళ్తోంది. కానీ తెలుగుదేశం బి టీమ్‌గా మాత్రమే సెట్ అయితే గనక ప్రమాదం. ఇక కోరుకున్నది అవ్వదు. మోడీ, అమిత్ షాలు కోరుకుంటోంది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒకటో స్థానం లేదా రెండో స్థానంలో ఉండాలి. అంటే అధికారంలో లేదా ప్రతిపక్షంలో. అస్తమ శశాంకం దూరంలో ఉండకూడదు. వాళ్ళు ఒక్కోటి బాగు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ పాపం వాళ్ళ తప్పు లేదు. ఇక్కడ రాష్ట్ర నాయకుల తప్పు లేదు. వాస్తవంగా చెప్పాలంటే తమిళనాడు, త్రిపుర అట్లాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే అద్భుతమైన నాయకులు ఉన్నారు ఇక్కడ. ఒకప్పుడు ఇంద్రసేనారెడ్డి దగ్గర నుంచి, విద్యాసాగర్ రావు గారి దగ్గర నుంచి, లక్ష్మణ్ గారి దగ్గర నుంచి, కిషన్ రెడ్డి గారు బోల్డ్ అంతమంది, ఈవెన్ మనకి ఇక్కడ హరిబాబు గారి దగ్గర నుంచి, పురంధరేశ్వర్ గారి దగ్గర నుంచి, మాధవ్ దగ్గర నుంచి బోల్డ్ అంతమంది లీడర్లు ఉన్నారు. లీడర్లు ఉండి పబ్లిక్లో ఉన్న టెంపోని క్యాచ్ చేసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అది కూర్చుని అందరూ ఆలోచించుకుని అవసరమైతే అధిష్టానంతో క్లారిటీ తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.